మన రక్షకుడైన ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. జ్ఞానులు తమ పెట్టెలు విప్పి కానుకలు బాలుడైన యేసుకు సమర్పించారు. మరి మన జీవితంలో కూడా మన హృదయం అనే పెట్టెలు విప్పి మన హృదయాన్ని ఆయన పాదాల చెంత కుమ్మరించి ఆయనకు మన హృదయాన్ని సమర్పించాలి. జ్ఞానులు సమర్పించిన కానుకలలో మొదటిది బంగారం. జ్ఞానులు బంగారమును సమర్పించడం ద్వారా ఆయన పరిశుద్ధుడు అనియు ఆయనను ఆరాధించేవారు పరిశుద్ధతతో ఆరాధించాలి అని వారు తెలియజేస్తున్నారు. అయితే మన క్రిస్మస్ ఆరాధనలో పరిశుద్ధత ఎంతవరకు ఉంది? ఎప్పుడు త్రాగినవాడు సహితం సంవత్సరానికి ఒక్కసారి అన్నట్లు క్రిస్మస్ రోజే త్రాగుతున్నాడు. ఇక మనం ధరించే వస్త్రాల గురించి అయితే మాట్లాడకపోవడమే మేలు. అట్లా అని అందరూ అలా ఉండరు. ఆ కొందరే అందరి మీద ప్రభావం చూపుతున్నారు. మనం పాడే పాట ఎవరికీ అర్థం కాదు. కారణం హద్దులు మీరిన సంగీతం. వీటిలో కూడా పరిశుద్ధత లోపించింది. జీవము లేని సంగీత పరికరాలు దేవుని స్తుతించలేవు, ఆరాధించలేవు. ఏదైనా చేయాలి అంటే జీవము కలిగిన నీవే చేయాలి. కానీ మనమేమో జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ జీవోత్సవాలలాగానే బ్రతుకుతున్నాం. ఇక డ్యాన్సుల గురించి అయితే చెప్పనవసరమే లేదు. డ్యాన్సుల ద్వారా మనం సమాజానికి ఇచ్చే వర్తమానం ఏంటో ఎవరికీ అర్థం కాదు. క్రీస్తు జన్మించినప్పుడు ఎవరు డ్యాన్స్ చేసినట్లు బైబిల్లో ఎక్కడా మనకి కనిపించదు. ఇదేనా క్రిస్మస్ ఆరాధన పేరుతో మనం సమర్పించే బంగారు కానుక? ఇట్లాంటి వాటితోనేనా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. బంగారము రాజ్యాధికారమును సూచిస్తుంది. అందుకే ఒక రాజు మరొక రాజును దర్శించేటప్పుడు బంగారమును కానుకలుగా తీసుకుని వెళ్ళేవారు. షేబా దేశపు రాణి కూడా రాజైన సొలొమోనును దర్శించడానికి వెళ్ళినప్పుడు బంగారమును తీసుకుని వెళ్ళింది. జ్ఞానులు బంగారమును సమర్పించారంటే అర్థం వారు ఆయనను రాజుగా గుర్తించారు. అందుకే ఎట్లాంటి సందేహము లేకుండా రాజైన హేరోదు దగ్గరికే వెళ్ళి అడుగుతున్నారు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. అట్లాంటి అనుభవం మన జీవితాల్లో లోపించింది. ఆయన రాజు అని చెప్తున్నాం, కేవలం అది మాటలకే పరిమితం. మన హృదయాన్ని పరిపాలించే రాజుగా ఆయనను మనం అంగీకరించలేకపోతున్నాం. మన మీద మనమే రాజుగా ఉండాలని కోరుకుంటున్నాము తప్ప మన జీవితంలో ఆయన రాజుగా ఉండడానికి ఇష్టపడలేకపోతున్నాం. కారణం మన జీవితాల్లో ఆయన రాజుగా ఉంటే మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి అవకాశం కుదరదని. ఇంకెంతకాలం ఇట్లా నీ జీవితంలో కొనసాగిపోతూ ఉంటావు? ప్రియ స్నేహితుడా, వాక్యం ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఆయన నీకు రాజుగా లేకపోతే నీ జీవితానికి సార్థకత లేనే లేదు. సాతాను చెరలో మ్రగ్గిపోతున్న మనం కనీసం ఇప్పటికైనా మన జీవితంలో ఆయనను రాజునుగా చేద్దాం. ఆయన రాజరికంలో యువరాజులుగా మనం జీవిద్దాం. బాగుంది కదూ? జ్ఞానులు బంగారం సమర్పించడం ద్వారా మన పట్ల దేవుడు ఎట్లాంటి అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడో అర్థమవుతా ఉంది. హేరోదు యేసును చంపించే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా యోసేపు కుటుంబ సమేతముగా ఐగుప్తులకు వెళ్ళి కొంతకాలం అక్కడ జీవించవలసి వస్తుంది. ఇటువంటి పరిస్థితులలో వారి జీవనాధారం ఎట్లా? అందుకే జ్ఞానులు సమర్పించిన బంగారం వారి అవసరతలు తీర్చేదిగా ఉంది. అవును, కొన్ని సందర్భాలలో నీకు సమస్య రాకముందే
పరిష్కారాన్ని ఆయన నీకు సిద్ధం చేస్తాడు. మరికొన్ని సందర్భాలలో సమస్య వచ్చిన తర్వాత ఆయన పరిష్కరిస్తాడు. ఇదెప్పుడు సాధ్యం అని అనుకుంటున్నారు కదూ? రాజాతిరాజు ప్రభులకు ప్రభువైన యేసును నీ జీవితంలో అంగీకరించి నీ హృదయంలో చేర్చుకొని నీపై రాజ్యాధికారాన్ని పూర్తిగా ఆయనకు అప్పగించినప్పుడు జ్ఞానంలో వెతుక్కుంటూ ఆయన కోసం వెళ్ళారు, కానీ ఆయనే వెతుక్కుంటూ నీ కోసం భూమి మీదకి దిగివచ్చాడు. ప్రియ స్నేహితుడా, ఆయన ప్రేమేంటో ఇప్పటికైనా నీవు అర్థం చేసుకున్నావా? ఈ దినమైనా ఆయనను నీ హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడతావా? ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. కాబట్టి ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొని దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపడదాం. అటు రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అటు కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, మా యొక్క జీవితంలో మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ భద్రత, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభువా. ప్రతి విధమైన తెగులు, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ దిన కార్యక్రమములలో నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి తండ్రి. అదేవిధంగా బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన వారికి నీ కాపుదల దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న బిడ్డలకు వారి యొక్క అవసరతలు మీరు తీర్చండి. అదేవిధంగా తండ్రి, గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. దూరదేశంలో ఉండి వాక్యం ఉంటే నీ బిడ్డలకు కావలసిన ఓదార్పును, కావలసిన నీ కృపను మీరు ప్రసాదించండి. నీ సన్నిధిని మీరు మాతో ఉంచి ఈ దినమంతా నీ కాపుదల దయచేసి నీ భద్రతను మాకు అనుగ్రహించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు సమస్తమై మా ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానంలో మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.